లోపల ఏదో దర్శనం ఉంది, దర్శనానికి వెళ్తాం. ఈయన మా హెడ్ తీసుకుని హెడ్ అంటే హెడ్ అంతే. ఫ్రెండ్స్, ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మాకు క్లాస్ 4 వరకునే పెట్టారు. అయితే ఇక్కడ గాడిరాజు ప్యాలెస్ అనే ఒక ప్యాలెస్ ఉంది. అక్కడ జన్మాష్టమి సంబరాలు కొంచెం బాగా చేస్తారంట. మీకు అది చూపిందామని అనుకుంటున్నాను ఈరోజు. అయితే కైలాసగిరి సెకండ్ పార్ట్ తర్వాత పెడతాను. ఫస్ట్ అయితే ఇది చూసండి. గాడిరాజు ప్యాలెస్ అంటే అది కొంచెం పైకి కనపడుతుంది, చూసారా? అదే అనమాట. అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదే అండి గాడిరాజు ప్యాలెస్. ఇది ఎంవిపి కాలనీ సెక్టర్ 11 ఆర్కే బీచ్ రోడ్లో ఉంటుంది. ఇప్పుడైతే మనం ప్యాలెస్లోకి ఎంటర్ అయిపోయాం. ఇదే గాడిరాజు ప్యాలెస్. లోపల దర్శనం ఉందంట కృష్ణుడిది. అయితే ఆ లోపలికి కూడా అయితే చూపించాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, మేమంతా లోపలికి వచ్చాము. అయితే కొన్ని చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ ఫుట్వేర్ అనేది ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ కౌంటర్ ఇది. ఇక్కడ ఉట్టి కొడుతున్నారా కడుతున్నారు. గాడిరాజు ప్యాలెస్ డొనేషన్ కౌంటర్, వాలంటీర్ సెంటర్, రిసెప్షన్. బాగుంది లొకేషన్ అంతా, చాలా బాగుంది. లోపల ఏదో దర్శనం ఉంది, దర్శనానికి వెళ్తాం. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. మా ఈయన మా హెడ్ తీసుకుని హెడ్ అంటే హెడ్ అంతే. మా గ్యాంగ్ లీడర్. మనం అంతా లోపలికి వచ్చాము. ఇదిగోండి, ఇక్కడ కృష్ణుడిని చాలా బాగా డెకరేట్ చేశారు. ఇది ఒక పెద్ద కన్వెన్షన్ హాల్. చాలా అంటే చాలా పెద్దది. ఫ్రంట్కి వెళ్ళి చూపించాను చూడండి ఎంత పెద్దదో. చూసారు కదా ఈ ప్లేస్ అంతా. సాంగ్స్ కూడా పాడుతున్నారు అనమాట. అది కూడా చూపించాను మీకు. కచేరీ. మొత్తం గోల్డ్ థీము. రాధాకృష్ణులు అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. చూస్తున్నారు కదా మీరే. ఇక్కడ లేడీస్కి ఒక లైన్, జెంట్స్కి ఒక లైన్ పెట్టారు. ఇది ఒక ప్లేన్ కన్వెన్షన్ హాల్. అయితే ఇందులో ఇవన్నీ బాగా అరేంజ్ చేసి కృష్ణాష్టమి అనేది చేశారు. చూడండి ఈ హాల్ అనేది ఎంత పెద్దది ఉందో. మీకు ఎలా కనబడుతుందో తెలియదు కానీ ఇక్కడైతే చాలా బాగుంది. అదే జూమ్ చేసి చూపించాను చూడండి. మీరు చూస్తే కింద స్వామీజీని కూడా పెట్టారు. ఇక్కడ కళ్ళతో కన్నా కెమెరాతోనే ఎక్కువ చూస్తున్నారు దేవుణ్ణి. ప్రజెంట్ ఇక్కడ సాంగ్స్ అనేవి ప్లే అవుతున్నాయి. అవి రికార్డ్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్లో పెట్టిన తర్వాత కాపీ రైట్స్ పడిపోతాయి.
అందుకనే నేను సాంగ్స్ అని చూపించట్లేదు, వాళ్ళే పాడేది సాంగ్స్. ప్రెసెంట్ నేను ఈ ప్లేస్లో డబ్బింగ్ చెప్తున్నాను. ఎగ్జిట్. ఇది శ్రీకృష్ణ వైకుంఠ క్షేత్రం బ్లూ ప్రింట్. ఇది శ్రీకృష్ణ ఫోటో స్పాట్, కార్టూన్ అన్నమాట. ఈ స్పాట్ అనేది పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. ఇవి వచ్చేసి ఇంకా ఇవన్నీ శ్రీకృష్ణుడి యాక్సెసరీస్, అవి బుక్స్ అండ్ ఇవి అగరబత్తులు, పూజా సామాగ్రి. ఇదంతా ఇవి కూడా పూజా సామాగ్రి. మళ్ళీ బుక్స్, భగవద్గీత అవన్నీ ఇక్కడ బాగుంటాయి. ఇవి వచ్చేసి శ్రీకృష్ణ స్టిక్కర్స్. ఇవి చేతికి కట్టుకునే తాడులు అనుకుంటాను. అయితే ఇవి పంచెలు. ఇవేమో ఇవన్నీ ఇంకా యాక్సెసరీస్, మెడలో వేసుకోవడానికి, చేతికి కట్టుకోవడానికి. ఇవేమో స్నాక్స్, బూందీ, తర్వాత బిస్కెట్స్ అలాంటివి ఉన్నాయి. ఇది షార్ట్ విత్ పెన్నీ అనుకుంటాను. టికెట్ తీసుకుని ఎవరైనా ఉట్టి కొట్టచ్చు అనుకుంటా. ఇక్కడ టికెట్స్ రాస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్ల కొడుతుంది. కర్ర పట్టుకోవడానికి కూడా సరిగ్గా ఓపిక లేదనుకుంటున్నాను నేను. ఆడపిల్లని బలంగా పెంచండి అబ్బా, అబ్బాయితో సమానంగా. నుంచున్న ప్రసాదానికి ఇక్కడ ప్రసాదం తీసుకున్నాం. నీకోసం ఫ్రంట్ క్యామ్ బ్యాక్ క్యామ్ పెడుతుంటా. మా హెడ్ కృష్ణాష్టమి స్పెషల్. కొత్త షర్ట్ అంటే 600 అంటే తక్కువ ఉంటుంది. స్పీడ్ బాగా ప్యాలెస్ ఒక 20 లక్షలు 30 లక్షలు ఉండొచ్చా అది ఒక రోజుకి పెళ్లికి? 10 lakhs. వాడికి ఏం తెలియదు. 15 to 20 lakhs నుంచి నీకు తెలుసునా? నీకు ఇట్లా ఉంటా దగ్గర వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది నీకు తెలుసా? నీకు తెలుసు కదరా, నీ ఏడేరా కాంటాక్ట్ తీసుకుంటా 20 లక్షలు. అవునరా, ఇక్కడ వాదాలు పడుతుంది. మంచిగా 20. ఈ ట్రిప్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి ప్రసాదం తినేసాం. అయితే మా హాస్టల్లో ఫుడ్ యావరేజ్ ఉంటుంది, కొంచెం గట్టిగానే తినేసాం. ఇక్కడ అది నైట్ వ్యూ అదనమాట. ఒకసారి మొత్తం చూపించాను చూడండి. మా వాళ్ళు ఫోటోషూట్ చేస్తున్నారు చిన్నగా. నాకు తెలిసి ఇక్కడ లోపల మీరు అంతా చూసిందంతా పెద్ద ఒకటే కన్వెన్షన్ హాల్. లోపల వాళ్ళు అరేంజ్ చేశారు చిన్న చిన్న గోడల్లాగా. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ తిరిగి కైలాసగిరి పార్ట్ 2లో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ప్రసాద్.